ఈరోజు నా స్టైల్లో చికెన్ షేర్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం. ముందుగా అయితే కొబ్బరి ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకున్నాం కదండి. చికెన్ అయితే స్టవ్ ముట్టించేసుకొని పసుపు కల్లుప్పు వేసేసుకొని అయితే బాగా ఉడకబెట్టేసుకోవాలి. బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మనకైతే గ్రేవీగా ఉంటేనే షేర్వా చేసేటప్పుడు మనకి ఎక్కువ వాటర్ పోసినా కానీ అంతగా కనిపించదు అనమాట. ముందుగా అయితే మొత్తం అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు అయితే నా చిట్టి కూతురు అయితే ఇంకా ఆట ఆడుకుంటూ కొబ్బరి ముక్కలు తింటూ ఉందండి. మా సుహాసిని అయితే చాలా క్యూట్గా ఉంది కదా. ఈ మసాలా మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాను కదా. కొబ్బరి అయితే మిక్సీ పట్టేసి ఇంకా ఈ టమాటా పేస్ట్ ఇదంతా వేసేసి మొత్తం అయితే పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకుందామండి. ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉండిద్ది. మా ప్రిన్సీ గడ్ అయితే ఇంకా ఆకలి అవుతూ ఉందంట. ఇంకా ఈ కారం, పసుపు, కల్లుప్పు, ఇంకా అలానే చికెన్ పొడి మొత్తం అయితే వేసేసుకొని ఇంకా మంట అయితే దంచిస్తున్నాను అనమాట. ఇంక మొత్తం బాగా వేగిన తర్వాత